హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేను మీ హేమంత్ వచ్చేసాను మళ్ళీ. సో ఈరోజు ఏంటంటే ఒక మంచి కాన్సెప్ట్తో మీకు వచ్చాను. సో సూపర్వైజర్, ఓకే, మెయిన్ థింగ్ సూపర్వైజర్ ఎలా అవ్వాలి. కొంతమందికి ఏంటంటే సీసీలు కట్ అయిపోతాయి అన్నారు కదా, అలా అలా అని చెప్పి బయట విన్నారు. సో దానికి ఈరోజు ఫుల్ క్లారిటీతో ఇస్తాను. అండ్ సూపర్వైజర్ అవ్వాలి అంటే, అచీవ్మెంట్ అవ్వాలంటే ఎలా, ఆ ప్రాసెస్ అనేది మొత్తం క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందు మీరు ఏం చేయాలంటే, కొత్తగా వీడియో చూసినా, ఇంతకుముందు నుంచి మీరు వీడియో చూస్తున్నా, ఫస్ట్ మీరు ఇక్కడ కనిపించిన విధంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా అలా చెప్పినట్టుగా సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. దాని తర్వాత మనకి పాడ్కాస్ట్ ఉంది, ఆ పాడ్కాస్ట్లో అన్ని వీడియోస్ ఉంటాయి. సో వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి, ఓకేనా? అండ్ ఫస్ట్ డ్రింక్ కదా, ఓకే, లెట్స్ గో డ్రింక్ వెళ్దాం. ఓకే, పులుపు. ఓకే, ఫస్ట్ కమెంట్స్కి వెళ్దాం, దాని తర్వాత వీడియోకి వెళ్ళిపోదాం, ఓకేనా? లీడ్స్ గురించి, ఆ బ్యాంక్ గురించి రేపు కానీ రెండు కానీ కన్ఫర్మ్ చేస్తాను. లీడ్స్ కానీ బ్యాంక్ కానీ, బ్యాంక్ పాస్బుక్ సంథింగ్ అన్నారు కదా, కన్ఫర్మ్గా అది టుమారో డే ఆఫ్టర్ టుమారో, ఓకే? కొంచెం ఇది అర్జెంట్ అన్నారు కాబట్టి నేను అర్జెంట్గా చేస్తున్నాను, ఓకేనా? ఓకే, అండ్ అదే అండి, పాస్బుక్ సంథింగ్ జూమ్ యాప్లో చూపించారు డే 3 రోజు. సో మన వెబ్సైట్లో, వెబ్లో, జూమ్ వెబ్లో సంథింగ్ మనకి మీటింగ్ జరిగినప్పుడు మనకి పాస్బుక్ అండ్ ఫర్ ఎవర్ దాంట్లో మన ఇన్కమ్ సోర్స్ అని చూపించారు. సో దాని గురించి మీకు డౌట్ ఉంది కదా, చూపిస్తాను. సో ఒక పర్సన్ నేను మీట్ అయ్యాను, నార్మల్గా మన ఇందులో. సో ఆ పర్సన్ నాకు పెడతా అన్నారు. సో ఆ వీడియో మొత్తం మీకు చేసి మాత్రం చూపిస్తాను, ఓకేనా? డోంట్ వరీ అబౌట్ దట్. అండ్ 5,000తో ఎలా స్టార్ట్ చేసుకోవాలో చెప్పండి బ్రో. అలానే బుక్స్తో కూడా ఒక వీడియో చెయ్యండి బ్రో. కన్ఫామ్గా చేస్తాను, ఓకే? కన్ఫామ్గా. సూపర్ బ్రో. అండ్ అన్న ఇప్పటి వరకు ఎంత అని చేశారు? ఐ సైడ్ 1K సబ్స్క్రైబర్స్ దాటిన తర్వాత చెప్తాను అన్నాను, ఓకే? ఆ క్లారిఫికేషన్ అయిపోయింది. తర్వాత కింద చూసి చెప్పడం కాదు బాబు, ఇలా మార్కెటింగ్ ప్లాన్ చెప్పండి. చెప్పేది ఓకే, నేను కింద చూసి చెప్పేది కాదన్నారు, ఓకే? నేనేం వీడియో ఎడిట్ చేయట్లేదు, ఏం చేయట్లేదు, డైరెక్ట్గా వీడియో ఎలా ఉందో అలా పెట్టేస్తున్నా. కావాలంటే మీకు తెలిస్తే మార్కెటింగ్ ప్లాన్ మీరు ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి మీరు చెప్పుకోండి, అంతే. ఇంకోటి ఏంటంటే, నేను నా స్టైల్లో చెప్పాను, మీరు మీ స్టైల్లో చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్, నేను కింద చూశాను, పేపర్లో చూసి చెప్పాను, ల్యాప్టాప్లో చూసి చెప్పాను, ఓకే, అది పక్కన పెట్టు. అలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మోడీ గారు కానీ వాళ్ళు చూసుకుంటే, వాళ్ళు కూడా వాళ్ళు ఏదైనా స్పీచ్ ఇవ్వాలనుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, పేపర్ రాసుకుంటారు, పేపర్లో చూసి చెప్తారు. ఎందుకంటే వాళ్ళు అలాగే చెప్తారు, కింద చూసి చెప్తుంటారు. ఎందుకు చెప్తారు మరి? వాళ్ళని అడగండి వెళ్ళి అలాగే. సో ఒక విషయం నేను చెప్తున్నాను, నాకు తెలిసిన విషయాలు తెలుసుకొని, తెలియని విషయాలు కూడా నేను తెలుసుకొని మీకు క్లారిఫై అయితేనే మీకు చెప్తున్నాను. ఇట్లా చిరాకు పనులు చెప్పేసకండి సరే, ఓకే? అండ్ నెక్స్ట్ బ్రో, రియల్గా ఉన్నది చెప్పండి, ఇది ఫేక్ బ్రో కంపెనీ. ఓకే, మీరు ఫేక్ అంటున్నారు కదా, ఎందుకు ఫేక్? ఓకే, వన్ రీజన్ మీరు నాకు ఒకసారి మీరు నమ్మరిస్తాం కదా, ఎందుకు ఫేక్ అనేది నాకు చెప్పండి. ఓకే, ఎందుకు ఫేక్ చెప్పండి, నేను ఎందుకు రియల్గా చెప్తాను, ఎందుకు మంచిదో చెప్తాను, ఓకే? ఓకే, అండ్ ఈరోజు డౌట్స్ క్లారిఫికేషన్ అయిపోయింది కదా, లెట్స్ గో టు ద వీడియో. సో సూపర్వైజర్, ఓకే, మీకు సూపర్వైజర్ అచీవ్మెంట్ని ఒక విధంగా చూపిస్తాను, ఎలా చేస్తానో చూపిస్తాను మీకు. సూపర్వైజర్ సంబంధించింది, మనకి సూపర్వైజర్ ఎలా అవ్వాలి, ఎన్ని మంత్స్లో అవ్వాలి, ఎన్ని మంత్స్లో అయితేనే మనకు సూపర్వైజర్ అనేది అచీవ్మెంట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనకి C+ ఉంది, దీన్ని మనం ఏమనుకుందాం అంటే జనవరి అనుకుందాం. దీన్ని మనము జనవరి ఏంటి, ఫిబ్రవరి. సో దీన్ని మనం ఫిబ్రవరి అనుకుందాం. ఈ జనవరి మంత్లో మీరు దగ్గరగా ఒక 10 cc చేశారు అనుకుందాం. అండ్ ఇక్కడ మన ఫిబ్రవరిలో 15 చేశారు. 2 కలిపితే ఎంత? 10 + 15 ఎంత అండి? 2 కలిపితే 25. అప్పుడు మీరు ఏమవుతారు? ఈ 25 అయితే మీరు RTC అనే సూపర్వైజర్ అయిపోతారు, ఓకే? ఒకవేళ మీరు జనవరిలో ఒక 10 చేశారు అండ్ ఫిబ్రవరిలో 12 చేశారు. సో తర్వాత ఏమైంది? మీరు ఎలా సూపర్వైజర్ అవ్వలేకపోయారు. ఎందుకు? 10 + 12 22 కాబట్టి. సో మన సూపర్వైజర్ అచీవ్మెంట్ ఏంటి? 25 cc.
సో ఈ జనవరి మంత్ది క్యాన్సిల్ అయిపోద్ది అనమాట. ఆ సీసీలన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. ఇప్పుడు మిగతా ఎంత ఉన్నాయి? 12 సీసీ ఉంది. 12 సీసీ మరి నెక్స్ట్ మంత్ మీరు ఎన్ని సీసీలు చేసుకోవాలి? 13 సీసీ చేసుకోవాలి. 13 సీసీ చేసుకుంటే అప్పుడు మీరు ఏమవుతారు? సూపర్వైజర్ అవుతారు. అర్థమైందా? అంటే 2 monthsలో ఏదైనా సరే అండి, మీరు ప్రిఫర్డ్ కస్టమర్ నుంచి ఒక ప్రిఫర్డ్ కస్టమర్ నుంచి ఏఎస్ అవ్వాలన్నా 2 months. ఒక ఏఎస్ నుంచి మన ఏంటంటే సూపర్వైజర్ అవ్వాలన్నా 2 months. కాకపోతే ఇక్కడ ఏంటంటే అక్కడ మనకి అకౌంట్ పోద్ది, కానీ ఇక్కడ ఏంటంటే అకౌంట్ పోదు. మనకి ఇప్పుడు అకౌంట్ ఏదైతే ఉందో ఇప్పుడు మీరు జస్ట్ ఒక సీసీలు క్యాన్సిల్ అవుతాయి, మళ్ళీ మీకు సీసీలు అనేది యాడ్ చేసుకోవడానికి ఉంటుంది ఆప్షన్. ఓకే, అండ్ ఇప్పుడు ఇది చాలా కష్టం కదా భయ్యా, ఎలా చేసుకుంటాం? సో దీనికి మనకు ప్రాసెస్ ఉంది. సో ఆ ప్రాసెస్లో వెళ్తే మనం ఈ సీసీలు అనేది ఈజీగా చేసుకోవచ్చు. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది మీరు మీ కింద ఒక 4 cc మీరు ఒక ఎవ్రీ మంత్ 4 cc చేసుకుంటున్నారు. ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇది మీరు ఒక 4 cc చేసుకున్నారు. ఓకే, 4 cc అంటే ఇప్పుడు మీ కింద ముగ్గురు వచ్చారు. ముగ్గురు కూడా 4 cc చేసుకుంటున్నారు. 4 cc అంటే 4 4 4, మళ్ళీ మీది ఒక 4, ఇది ఒక 4 4 8, 8 8 ఎంతండి? 12. సారీ 8, ఇది ఒక 8 అనుకుందాం. ఇది మీది ఇంకా ఈ థర్డ్ పర్సన్ కలిపితే 8, మొత్తం ఎంతండి? 16 cc. ఇలా ఫస్ట్ మంత్ మీకు 16 cc అయిపోయింది. అలాగే మీరు 4 cc మెయింటైన్ చేస్తే నెక్స్ట్ మంత్ 16 cc అయ్యింది. అవునా కదా? 16 cc అయినప్పుడు ఎంత అయింది? 32 cc అయింది. ఇది ఒక ప్రాసెస్. 32 cc అయింది. ఒకవేళ మీరు 4 cc లాగా చేసుకుంటే మీకు 2, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు 4 cc అంటే ఇక్కడ 2 2 2 అలా సగం వేసుకుని మీకు ఒక 24 cc అయింది. ఒక 1 cc కాబట్టి 1 cc మీరు ఎలా అయినా కవర్ చేసుకోవచ్చు. దానికి మనకు తెలుసు మీకు ఎలా అంటే మీకు మీరు బై చేయడం కానీ అలా చేసుకునండి. ఒక 1 month కదా చేసుకుంటే ఇది అయిపోవచ్చు, అచీవ్మెంట్. ఓకే, ఇంకో విషయం ఏంటంటే ఇలా కాకుండా ఇంకో విషయం చెప్తాను, ఇంకెలా అవ్వచ్చు సూపర్వైజర్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారు, మీరు ఒక సూపర్వైజర్, మీ కింద ఒకరు జాయిన్ చేయించారు, తన కింద ఇంకొకరు జాయిన్ అయ్యారు. సో ఇక్కడ మీరు వర్క్ చేయట్లేదు, తిను వర్క్ చేయట్లేదు, అండ్ మీ కింద వచ్చిన ఆయన 25 cc కంప్లీట్ చేశాడు. అంటే 13 members జాయిన్ చేయించాడు, 26 cc కంప్లీట్ చేశాడు. సో ఒక్కడే కలిసి 26 cc చేశాడు. వితౌట్ ఎనీ టీమ్ ఈయన ఒక్కడే 26 చేశాడు. 26 చేయడంతో ఇప్పుడు ఈయన సూపర్వైజర్ అవుతాడు, అండ్ ఇక్కడ తిను సూపర్వైజర్ అవుతారు, అండ్ మీరు సూపర్వైజర్ అవుతారు. సో ముగ్గురు సూపర్వైజర్ అవుతారు. ఓకేనా? ముగ్గురు సూపర్వైజర్ అవుతారు. కాకపోతే ఈయనకి డబ్బులు ఎక్కువ వస్తాయి, అచీవ్మెంట్ ఉంటుంది. సో ఇక్కడ మీ ఇద్దరికి మనీ అనేది ఇన్కమ్ రాదు. సో కాకపోతే ఏంటంటే మీరు యాక్టివ్లో లేరు కాబట్టి, యాక్టివ్ 4 cc ఉంటే ఈ కింద ఈయన చేసిన 26 cc మొత్తానికి బోనస్ ఉంటుంది. ఆ బోనస్ దీనికి ఇక్కడ ఈవిడికి ప్లస్ మీకు కూడా ఆ బోనస్ రావడం జరిగింది అనమాట. ఓకేనా? ఇంకో విధంగా ఏమైనా ఉందా ఆప్షన్ అంటే మనకి 1 3 ఉంది. ఎలా అంటే ఇప్పుడు మీరున్నారు, ఇప్పుడు ఈ ముగ్గురిని జాయిన్ చేయించారు, ముగ్గురిని చేసి 6 cc అయింది. ఈ ముగ్గురిని జాయిన్ చేసి 6 cc అయింది. ఓకే, ఫస్ట్ మంత్లో మీకు ఎంత అయింది? 6 cc అయింది. 6 cc అయిన తర్వాత ఈ ముగ్గురు ఖాళీ కూర్చోరు కదా, ఈ ముగ్గురు, ఈయన ఒక ముగ్గురిని, ఈయన ఒక ముగ్గురిని, మొత్తం ఈ ముగ్గురు 3 చేశారు. అంటే 3, ఈ ఒక 3, ఈయన ఒక 3, మొత్తం ఎంత అండి? ఇది ఒక 3. అంటే ముగ్గురిని జాయిన్ చేస్తే ఎంత అండి? 6 cc 12 cc ప్లస్ 6 cc ఎంత అంటే 18 cc మీరు ఒక చేస్తారు కదా 6 cc కలపండి, 18 కదా, 19 20 21 22 23 24 cc అయిపోయింది. అవునా కదా? ఇప్పుడు ఈ 24 cc మీరు చేయాల్సిన పని ఏంటంటే ఇంకొక cc మీరు ఎలా అయినా చేసుకోవచ్చు. అప్పుడు మీరు తొందరగా సూపర్వైజర్ అవ్వచ్చు. నా లెక్క ప్రకారం ఏంటంటే చాలా మంది ఒక రూట్లో వెళ్తున్నారు కాబట్టి తొందరగా సూపర్వైజర్ అవ్వాలని చాలా కష్టం. 2 monthsలో అవ్వాలంటే కష్టం మన ప్రకారంగా. అయినా పర్లేదు, మెల్లగైనా కరెక్ట్ మీకు ఇన్కమ్ ప్రాసెస్ మాత్రం వస్తుంది. అవునా కదా? సూపర్వైజర్ అయినా అవ్వకపోయినా మీకు ఇన్కమ్ ప్రాసెస్ మన విధంగా, మన ప్రోడక్ట్ విధంగా వెళ్తే మనకు వస్తుంది ఇన్కమ్ ప్రాసెస్. సో ఇంకోటి ఏంటంటే ఇది ఏంటంటే ఎక్కువ మందికి మన గ్రూప్ అయితే ఫామ్ అయింది, మనకు ఒక టీం ఫామ్ అయింది. సో మనం చిన్నగా వెళ్తున్నప్పుడు మనకు ఒక టీం ఫామ్ అయింది. ఓకే, సీసీ పోయినా, ఒకవేళ ఒక 1 month సీసీ పోయినా, ఇంకో నెక్స్ట్ మంత్ అలా పోయినా, మనకి ఆ సీసీ పోయినా ఒక టీం ఫామ్ అయిపోయిన తర్వాత ఆ టీం ద్వారానే మనకి ఒక ఫస్ట్ మంత్లో అంటే అప్పుడు అయిపోయిన తర్వాత ఒకటే మంత్లో మీకు 25 cc అంటే 75 cc చేసే సత్తా కూడా మీకు వస్తుంది.
ఎందుకంటే అప్పుడు మన చిన్న చిన్న టీం ఫామ్ అవుతుంది, అందరూ చేస్తూ ఉంటారు. ఓకే, ఒక ఎక్కువ మంది ఉంటారు, 25 మెంబర్స్ ఉంటారు. 1cc చేసుకునే వాళ్ళు ఉంటారు, 2cc చేసుకునే వాళ్ళు, 3cc చేసుకునే వాళ్ళు ఉంటారు. కొంతమంది ప్రిఫర్డ్ కస్టమర్ లాగా కొంచెం 3 పాయింట్స్, 300 పాయింట్స్, 314 పాయింట్స్ అలా చేసుకునే వాళ్ళు ఉంటారు. అలా అనమాట. సో ఏంటంటే 25cc అనేది 2 months లో కంప్లీట్ చేయాలి. అది అప్పుడు కంప్లీట్ చేస్తేనే మీరు సూపర్వైజర్ అనేది మీరు అచీవ్ చేసుకోగలుగుతారు. ఇంకో విషయం ఏంటంటే అండి, నాకు మొన్న ఈ ప్రోడక్ట్ అనేది ఒకళ్ళు లేదు భయ్య, మాకు ఫ్లిప్కార్ట్లో, అమెజాన్లో చాలా తక్కువకి దొరుకుతుంది. సో నేను అమెజాన్లో ఈ ప్రోడక్ట్ చాలా 850 950 సంథింగ్ ఏదో పడిందంట. సో కొనుక్కుంటా అన్నారు. సేమ్ అండి ఇదే అక్కడ తెచ్చుకున్నారు. ఇది టేస్ట్ చేయమని చెప్పాను అండ్ అది టేస్ట్ చేశాడు. సో ఇది దానికి కంపేర్ చేస్తే అది ఫేక్ అని, అదొక కాపీ అనేది మనకి బయటపడింది. సో అది ఒక కాపీ, ఇది ఒరిజినల్కి కాపీకి చాలా తేడా ఉంటుందని మీకు ముందు నుంచి చెప్తున్నాను. మనకి ఒరిజినల్ ప్రోడక్ట్ కావాలి అనుకుంటే మనకి ఫర్ ఎవర్ యాప్ ఒకటి ఉంది కదా, ఓకే, మనకి వెబ్సైట్ ఉంది, ఆ వెబ్సైట్లో కానీ లేదంటే డైరెక్ట్ ఫర్ ఎవర్ వెబ్సైట్లో కాకపోయినా మనకి డైరెక్ట్గా మనకి స్టోర్స్ ఉంది, ఆ స్టోర్లో వెళ్ళి మనం కొనుక్కోవచ్చు. హైదరాబాద్లో మనకు స్టోర్ ఉంది కదా, హైదరాబాద్లో స్టోర్కి వెళ్ళి మనం కొనుక్కోవచ్చు అనమాట. దానికి ఏం ప్రాబ్లం లేదు. సో ప్రోడక్ట్ గురించి అయితే ఎలాంటి మనకి కంప్లైంట్స్ అయితే రాలేదు, అది మన దగ్గర నుంచి కొనుక్కున్నందుకైతే. ఓకే, అండ్ మనీ ప్రాసెస్ ఏంటంటే మీరు ప్రోడక్ట్ కొన్న తర్వాత మీకు మనీ రాలేదంటే నన్ను అడగండి. ఓకే, దానికైతే నేను బాధ్యుని. ఎందుకంటే ఒకవేళ మీరు మా దాంట్లో జాయిన్ అయితే నేను బాధ్యుని, ప్రతి దాంట్లో నేను బాధ్యుని అవ్వలేను కదా. ఓకే, అండ్ ఇంకా టీమ్ కరెక్ట్గా బిల్డ్ ఎలా చేసుకోవాలి. ఓకే, కరెక్ట్గా బిల్డ్ చేసుకోవడం అంటే మీరు టీంకి కరెక్ట్గా ఎలా చెప్పుకోవాలి, అది మీ అంటే మనం ఎప్పుడు వాళ్ళకి ఒక అప్డేటెడ్గా ఒక వర్క్ మీద మనం చెప్తూ ఉంటూ మనం ఒక ప్రాసెస్లో చేసుకోవాలండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే చాలా మంది ఏంటి జాయిన్ చేసి వదిలేయడం అలా ఉంటుంది, అంటే వాళ్ళ కింద వదిలేసుకో. అదే మీరు జాయిన్స్ వదిలేకుండా వాళ్ళని కరెక్ట్గా పట్టుకొని మంచిగా చేసుకుంటే మీకు మంచి సీసీలు వస్తాయి, ప్లస్ వాళ్ళు కూడా మంచి గ్రోత్కి వెళ్తారు. సో ఇక్కడ 2 బెనిఫిట్స్ ఉన్నాయి కదా. ఓకే, అండ్ ఇప్పుడు ఇంకో ప్రాసెస్ చెప్పమంటారా? మంచి ప్రాసెస్ నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మీరు ఒక 2cc చేసుకున్నారండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 2cc చేసుకున్నారు, చిన్నది మేము చెప్పాం కాబట్టి మీరు ఒక 2cc చేసుకున్నారు. మీ కింద మీరు ఇంకోళ్ళు 2cc చేయించారు. సో ఒకవేళ నేనేం చేస్తానంటే, ఇంకోళ్ళు వాళ్ళ కింద ఒక 2cc చేసుకున్నారు. సో ఇంకా మీకు 2cc వచ్చినప్పుడు ఒక 1 monthలో మీరు ఒక 4cc చేసుకోవాలన్నారు. ఒక 4cc అయిపోయిన తర్వాత మిగిలిన సీసీలు మీరు తీసుకోకుండా కింద టీంకి ఎప్పుడైనా ఇవ్వడానికి ట్రై చేశారా? అలా ఇవ్వడానికి ట్రై చేయండి ఒకసారి. అంటే ప్రోడక్ట్ బేస్లో వెళ్ళే వాళ్ళకి చెప్తున్నాను, మీరు చేయర్లే కానీ ప్రోడక్ట్ బేస్లో వెళ్ళే వాళ్ళకి చెప్తున్నాను. మీ కింద వాళ్ళకి చేశారనుకోండి, వాళ్ళకు ఒక నమ్మకం వచ్చేది. సో వాళ్ళు కూడా మీకు సపోర్టివ్గా ఉన్నారని చెప్పి మీ దాంట్లో ఇంకా మంచిగా వర్క్ చేస్తారు, అదనమాట. సో ఏంటంటే మీకు ఏం భయపడడానికి ఏం లేదు. ఇదే అండి 2 months, దేనికైనా 2 months టైం. సో ఒక చేయలేదు అనుకోండి, దానికి క్యాన్సిల్ అయిపోద్ది, ఆ మంత్లో అది క్యాన్సిల్ అయ్యింది. సో ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను కదా, మళ్ళీ ఇంకొకసారి చెప్తాను. ఇది నేను జనవరి ఫిబ్రవరి కదా మనం చెప్పింది. ఇప్పుడు ఈ జనవరి మంత్లో మీరు 10 సీసీలు చేసి ఇక్కడ మీరు ఫిబ్రవరిలో 15 చేస్తే మీరు సూపర్వైజర్ అవుతారు. ఒకవేళ జనవరిలో మీరు 10 చేసి ఫిబ్రవరిలో 12 చేస్తే అప్పుడు నెక్స్ట్ మంత్ మార్చిలో మీరు చేయాల్సింది ఏంటంటే, ఈ జనవరిది పోద్ది, సో ఫిబ్రవరిది ఉంటుంది, క్యాన్సిల్ అయిపోద్ది అనమాట. ఈ ఫిబ్రవరి ఇప్పుడు మార్చిలో మీరు 12 + 13 అయితే 25 అవుతుంది. అప్పుడు మీరు సూపర్వైజర్ అవుతారు. అప్పుడే మీరు సూపర్వైజర్ అవుతారు. సూపర్వైజర్ అచీవ్మెంట్ ఇలా ఉంటుంది. మరి ఫేక్ అన్నోడు ఇలాంటి అచీవ్మెంట్లు పెడతాడా? హార్డ్ అచీవ్మెంట్లు ఇలా చేసుకుంటే మీరు అచీవ్ అవ్వచ్చు అని చెప్తారా? ఫేక్ అనుకుంటే. సో ప్రాసెస్ ఇలాగే ఉంటుంది. సో అచీవ్మెంట్ ప్రాసెస్ మనకి ఇలాగే ఉంటుంది. ఓకేనా? సో అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఒకవేళ అర్థం కాలేదు అనుకుంటే మళ్ళీ ఒకసారి నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకేనా? మీకేం ప్రాబ్లం లేదు. అండ్ ఇంకోటి అండి, ఆర్టిక్ హెచ్ఏ గురించి మీకు ఒక విషయం చెప్పండి. హెచ్ఏ అంటే పసుపు బిల్లలా ఉంటుంది చూడండి. ఇది ఉంది కదా, ఇది ఒక జెల్లీ. ఏంటంటే ఇది ఒక జెల్లీ. జెల్లీ ఏంటంటే పరకడుపున తీసుకుంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. పరకడుపునే పొద్దున్నే తీసుకుంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ లేడీస్కి కూడా గర్భసంచి దగ్గర చాలా మంచి రిజల్ట్స్ వచ్చాయని చెప్పి, అంటే బాగా వాళ్ళు చెప్పి మీకు చెప్పాల్సిన గర్భసంచి దగ్గర అంటే మీకు అర్థమై ఉంటుంది లేడీస్కి. సో అలా అనమాట. ఆ ప్రాసెసింగ్ దానికి కూడా మంచిగా పనిచేస్తుంది అనమాట. అండ్ మీరు వాడారా? ఒక అబ్బాయి అడగొచ్చు, ఉంటారు కొంతమంది దోలగాళ్ళు. సో వాళ్ళకి చెప్తాను, నేను వాడడం కాదు, వాడిన వాళ్ళు చెప్పిన రిజల్ట్స్ మీకు చెప్తున్నాను అండి. ఓకేనా?
నీ దగ్గర వాళ్ళు కొంటారంటే కొంటారు, ప్రోడక్ట్స్ మాత్రమే మనం అమ్మాయి. ఓకే, అలా చెప్తున్నాను. ఆ ప్రాసెస్లో నేను టీమ్ బిల్డ్ చేస్తున్నాను. ఓకే, అండ్ ఇది ఏదైతే ఉందో ఇది చాలా మంచిది. అండ్ ఇది ఇందులో మనకి ఏం కెమికల్స్ లేవండి, జస్ట్ ఒక పసుపు అండ్ మనకి ఏముంది, ఒక జింజర్ ఆయిల్ ఉంది అంతే. ఇప్పుడు మనకి చాలా మంది ఇది దీనివల్ల బెనిఫిట్స్ ఉన్నాయంటే, నేను మామూలుగా మనం ఆయుర్వేదాన్ని నమ్మే వాళ్ళు అయితే తీసుకోవచ్చు అండి. ఇది ఒక్క సాఫ్ట్ జెల్లీ అండి, 51 రూపీస్ పర్ సాఫ్ట్ జెల్లీ. ఇది ఒక్కటి 51 రూపాయలు తీసుకుంటాను. ఇందులో అల్లం నూనె, పసుపు ఉంది అండ్ కోటెడ్ విత్ అలోవెరా సంథింగ్ ఉంది. అలోవెరా నాట్ అలోవెరా, యా ఆల్మోస్ట్ అలోవెరాతో కోట్ అయి ఉంటుంది. హనీతో కోట్ ఉంటుంది. ఓకేనా, సో ఇది అనమాట. అండ్ ఇంకోటి వచ్చి మన ఆర్టిక్స్ చెప్పాను కదా, దీనివల్ల ఉండే బెనిఫిట్ కూడా మీకు చెప్తాను ఇప్పుడే. ఏంటంటే ఇది మనం అనుకున్నట్టుగా ఏదో ఆశ తాశ కాదు. మనకి కళ్ళ కింద కొంతమంది ఇక్కడ వచ్చేసి ఇక్కడ బబుల్ వస్తుంది, ఇక్కడ బబుల్ వస్తుంది. చాలా మంది ఆపరేషన్లో అవన్నీ చేయించుకుంటారు కదా, మీరు అవన్నీ చేయించుకోకుండా ఫస్ట్ దీన్ని ఒకసారి ట్రై చేయండి. ఎందుకంటే ఇది నిజంగా నేను కళ్ళకి పనిచేస్తాను. నేను ఫస్ట్లో ఏంటంటే ఏదో కళ్ళకి మంచి కనపడిద్దేమో అనుకున్నాను, కాదు. ఇది నిజంగా ఒకరు వాడితే వాళ్ళు ఒక ప్రాబ్లంకి వాడారు, 2 ప్రాబ్లమ్స్ సొల్యూషన్ ఇచ్చింది. వాళ్ళు మోకాళ్ళు గుజ్జు రావాలి అండ్ కొంచెం పెయిన్స్ రిలీఫ్ ఉండడం కోసం అని చెప్పి తీసుకున్నారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే వాళ్ళకి ఫ్యాటీ యాసిడ్ ఉంది ఒమిక్రాన్ 3 కాబట్టి అందుకని తీసుకున్నారు. ఒమిక్రాన్ 3 అని చెప్పి తీసుకుంటే అది వాళ్ళు వాడేదాని బదులు ఇది వాడుతున్నారు. సో వాళ్ళకి ఏంటంటే ఇక్కడ కన్ను దగ్గర ఇది ఉంది, అది కూడా వాళ్ళకి సొల్యూషన్ అనేది దొరికింది అనమాట. సో దీనికి వీళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు ఆర్టిక్స్ వల్ల. సో హ్యాపీనెస్ వాళ్ళు మనతో పంచుకున్నారు కాబట్టి, సో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ హ్యాపీనెస్ ఫర్ దెమ్. అండ్ ఈ 2 అయితే కన్ఫామ్గా హ్యాపీగా వాళ్ళకి బెనిఫిట్ డైలీ వాడుతున్నారు ఈ 2. అండ్ వాళ్ళకి లెగ్స్ పెయిన్ అండి ఇక్కడ నుంచి ఉంది, సో ఫ్రాక్చర్ సంథింగ్ అట్లా అయింది. సో వాళ్ళు దాన్ని వాడుతున్నారు. సో దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అవన్నీ కూడా మీకు తర్వాత వీడియోలో చూపిస్తాను. ఓకేనా, అండ్ థ్యాంక్ యూ అండి ఇంతసేపు నా వీడియో చూసినందుకు. అండ్ ఇంకో విషయం ఏంటంటే అండి, ఈ C+ గురించి కూడా మనం ఒక వీడియో చేసుకుందాం. ఓకేనా, ఇది మనకు ఆస్తమా ఉన్న వాళ్ళకి బాగా సెట్ అయింది. సో C+ అనేది ఒక మేడం సెట్ అయింది అనమాట. సో తను డైలీ వన్ పిల్ తీసుకుంటుంది, డైలీ 1 తీసుకుంటున్నారు తను. సో దానికి బాగా మంచిగా జరిగింది, అంటే మంచి రిజల్ట్స్ వచ్చాయని చెప్పి తను చెప్పడం జరిగింది. సో ఏదైనా సరే ఇప్పుడు ఇది పరకడుపున తీసుకోండి, ఇది ఓకేనా, ఖాళీ కడుపుతో తీసుకోండి HA అనేది. అండ్ అలాగనే హార్ట్ HA అండి ఈవినింగ్ తీసుకుంటే పరకడుపున ఖాళీ కడుపున తీసుకోండి. ఓకేనా, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఇంతసేపు నా వీడియో చూసినందుకు. అర్థమైంది కదా మీకు. సో ఏ ప్రోడక్ట్ అయినా సరే మనం కొనుక్కోవాలనుకుంటే ఎక్కడ కొనుక్కోవాలండి, ఫరెవర్ ఇన్ యాప్లో కానీ లేదంటే స్టోర్లో కానీ. మీరు ఎక్కడ ఫ్లిప్కార్ట్లో అమెజాన్లో కొనకండి, మోసపోకండి. ఓకేనా, మన ప్లాన్ అనేది మంచి అచీవ్మెంట్ ప్లాన్, అన్ని మంచి మంచి ప్రోడక్ట్స్ ఉన్నాయి. సో దీన్ని ఏంటంటే ఒక నమ్మకంతో మనం దిగి, అంటే నమ్మకం పోగొట్టే వాళ్ళు కొంతమంది ఉన్నారు కాబట్టి మన దాంట్లో జాయిన్ అయితే ఒక మంచి టీం అనేది మీకు మంచిగా ఒక మంచి ప్రాసెస్లో మీరు ఎలా చేసుకోగలుగుతారు, మీకు ఒక టీం డెవలప్మెంట్ ఎలా చేసుకోవాలనేది ఇంకా చాలా మంచి విషయాలు మీకు చెప్పడం జరుగుతుంది. ఓకేనా, ఒకవేళ మీరు కన్సర్న్ అవి మీరు జాయిన్ అవ్వాలనుకుంటే మీకు ఇక్కడ నెంబర్స్ ఇస్తూ ఉంటాను. సో ఆ నెంబర్కి మీరు జాయిన్ అవ్వాలంటే జాయిన్, అండ్ డౌట్ అండ్ ప్రోడక్ట్ కొనుక్కోవాలంటే ప్రోడక్ట్ దాని గురించి కూడా నేను చేస్తాను. ఓకేనా, ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ.